నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. 4 వయసు దాటిన ఇప్పటికీ చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న హీరోయిన్స్ లో ఒకరు త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమె 2.5 దశాబ్దాల నుంచి అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. సౌత్ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరని గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఆమె ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ అందం పెరిగిపోతుంది అంటూ ఆమెపై అభిమానులు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అయితే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోల్స్ పై త్రిష చాలా గట్టిగానే నేడు స్పందించింది. ఆమెలోని కోపాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఆమె తల అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్ పెద్దగా బాగాలేదని, చాలా యావరేజ్ గా ఉందని కామెంట్స్ చేశారు. అక్కడతో ఆగకుండా పలువురు నెటిజన్స్ అత్యంత ద్వేషపూరితమైన కామెంట్స్ పెట్టడం త్రిషకి తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతూ కొంతమంది ఒళ్ళంతా విషం నింపుకుని ఎదుటి వారిపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎలా పెంచారు? మీ చుట్టూ అసలు మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? అసలు మీరు ఇలాంటి నీచమైన ఆలోచనలతో ప్రతిరోజు రాత్రి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు? పిరికి పందల్లారా, ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలే కదా, ఏమైనా మాట్లాడొచ్చు, మనం ఏం మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలే అని కొంతమంది ఆకతాయిలు అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి, యాక్షన్ కూడా తీసుకుంటున్నాయి. మరి త్రిష విషయంలో కూడా ప్రభుత్వాలు స్పందిస్తాయా లేదో తెలియాలి. మరి ఇదంతా పక్కన పెడితే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయింది. మొదటి రోజు తమిళనాడులో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది అజిత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.